హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరుకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే గారి ఉదంతం అయితే మీరు సోషల్ మీడియాలో గానీ, శాటిలైట్ ఛానల్‌లో గానీ చూసి ఉంటారు. దీని మీద కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. చేయవలసింది కూడా ఏమీ లేదు. దీని మీద ఈరోజు కేసులు పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా కోర్టులో తీర్పులైతే మాత్రం అది హనీ ట్రాప్ అని తెలుస్తది. లేకపోతే ఇతను కక్కుర్తి కనిపిస్తది. ఎందుకంటే ఇతనేమీ తక్కువ చేయలేదు. ఇతను కావాలనే ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాడు. ఆ అమ్మాయి కావాలని ఇతని దగ్గరికొచ్చింది. ఇది డబ్బులు కుంభకోణం అనేసి, డబ్బుల కోసం కొట్టుకుని సత్తన్నారనేసి అక్కడున్న ప్రజానీకానికి కూడా అర్థమవుతుంది. దీని మీద జనసేనలో ఉన్న మరి ఆ నాయకులకి అర్థం కావట్లేదేమో. నిజంగా జనసేన పార్టీ అయితే ఇప్పుడు వరకు స్పందించలేదు. కానీ ఈ జనసేన నాయకులు ఎవరైతే ఉంటారో లోకల్ బాడీ నాయకులు వీళ్ళైతే చొక్కాలు చింపేసుకుంటున్నారు. అతని గురించి పాపం అతను ఏమైనా మరి నెల ఎంత పంపిస్తున్నాడేమో. ఏదైనా కూడా అతని తప్పు అనేది ఒప్పుకోవాలి. ఎందుకంటే గతంలో గోరింట మాధవ్ చేసింది తప్పు అన్నప్పుడు, అనంతబాబు చేసింది తప్పు అన్నప్పుడు, లేకపోతే దువ్వాడ మాధురి గారు లేకపోతే శ్రీనివాస్ గారు చేసిన తప్పు అన్నప్పుడు, లేకపోతే ఈ విజయసాయి రెడ్డి గారు చేసిన తప్పు అన్నప్పుడు ఇది కూడా తప్పు అని ఒప్పుకోవాలి. ఓకే. ఇలా తప్పుని ఒప్పుకోకపోవడం వల్లే ఇదిగో ఇలాగ జనాల్లోకి ఈ అవేర్‌నెస్ లేకపోతే అందరూ దొంగలే అనేది ఎళ్ళిపోద్ది. నిజంగా జనసేన పార్టీ పెట్టిందంతా కూడా జనాలకి, సామాన్యులకి న్యాయం జరగాలని పెట్టిన పార్టీ కాస్త ఈరోజు ఇదిగో ఇటువంటి ఆహ్, కోతి చేష్టలకి లేకపోతే ఇటువంటి దుర్మార్గులకి పట్టం కట్టవలసి వస్తుందనేసి జనాలు వాపోతున్నారు. కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకు తెలీదు. అలాగే టీవీ 99లో ఓ డిబేట్‌లో ఒక మహిళ మాట్లాడుతుంది. అబ్బాయి అతను అటువంటోడు కాదు. పాపం ట్రాప్ చేస్తే పడిపోయాడు. లొంగిపోయాడంట. అదేమన్నా ఆడ వ్యక్తి అతను లొంగిపోవడానికి. రేపొద్దున అతను మీ ఇంట్లోకి కూడా వస్తాడమ్మా. అయినా మరి అది ఎంత యాదృచ్ఛికం. అయితే ఇక్కడ కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందామండి. ఆ క్లారిటీ ఏంటంటే అమ్మాయి ఎవరైతే ఉందో వాణి అనే అమ్మాయి, ఆ అమ్మాయి అయితే మాత్రం ఫుల్‌గా ట్రాపే చేసిందనేసి క్లారిటీగా తెలుస్తుంది. ఆ అమ్మాయి మాట్లాడిన నేను వీడియో చూస్తే 10 నిమిషాల వీడియోలో, ఆ వీడియోలో ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఆ ఎక్స్‌ప్రెషన్‌లో ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే, జూలై 19వ తారీఖున 2024లో నేను అతనికి లొంగిపోయాను ఏదో కారులో. ఆగస్ట్ ఎండింగ్‌కైతే నాకు కడుపొచ్చేసింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పింది. మరి హ్యూమన్ బాడీస్‌లో ఒక నెలలో కడుపొచ్చేసిదనేది మాత్రం ఎక్కడా లేదు. మినిమమ్ 3 మంత్స్ పడతది కడుపుకనేసి చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్న బుక్స్‌లో గానీ, లేకపోతే సినిమాల్లో గానీ, లేకపోతే ఈ అవేర్‌నెస్ యూట్యూబ్ ఛానల్స్‌లో గానీ కనిపిస్తుంది. మరి ఈవిడ చెప్పిన ఆ హ్యూమన్ బాడీలో 3 మంత్స్‌కి కడుపు ఎలా వచ్చిందో తెలీదు. అలాగే ఆవిడ 5 టైమ్స్ కడుపొచ్చింది 1 ½ ఇయర్‌లో అని చెప్తుంది. ఒక బాడీకి కడుపొచ్చి పోవాలి అంటే 3 నెలలు ప్లస్ 2 నెలలు బెడ్ రెస్ట్ చేసుకున్నా గానీ 5-5 అంటే 25 మంత్స్. ఓకే. ఈవిడ చెప్పిన లెక్క ప్రకారంగా సంవత్సరన్నర అంటే 18 నెలలు. 18 నెలలకిని 25 నెలలకి చాలా తేడా ఉంది. ఇయన్నీ కూడా కోర్టులో తేలే విషయాలు. కోర్టులో చాలా క్లారిటీగా ఇయన్నీ కూడా హనీ ట్రాప్ అనేది తెలుస్తది. ఇతను కక్కుర్తి కనిపిస్తది. అది మొత్తం మీద అదంతా కూడా ఒక అల్లరి చేష్టలు. ఇది జనాలకు సేవ చేయడానికి పెట్టుకున్న విధానం కాదు. వాళ్ళకి బాగుపడడానికి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్న విధానం అనేసి అర్థమైపోద్ది. అయితే దీని మీద ఈ హరిప్రసాద్ గారు అంటే జనసేన పార్టీ ఈ ప్రెస్ క్లబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ హరిప్రసాద్ గారు 5 డేస్ క్రితమే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశాడు. ఆ లెటర్‌లో మాత్రం క్లియర్‌గా రాశాడు. రాబోయే రోజుల్లో వివాహేతర సంబంధాల మీద గొడవలు జరిగి జనసేన పార్టీని భంగం కల్పించేలాగా వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. జనసేన పార్టీ వర్గీయులు అంటే ఏంటి ముందుగా ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండుంటారు గొడవలకేని. సిగ్గుండాలి. ఓకే. ఇటువంటి వాళ్ళందరూ మరి నాయకుడిని ఎలా కాపాడుకుంటున్నారో నాకు తెలీదు గానీ, అతనేమో దావోసెళ్ళి లేకపోతే ఈ ఢిల్లీ ఎళ్ళి ఈ రాష్ట్రానికి ఎటువంటి భవిష్యత్తు కావాలి, ఎటువంటి ప్రాజెక్టులు తెస్తే రాష్ట్రం బాగుపడుతదనేసి ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ గారు కష్టపడుతుంటే మీరిక్కడేమో ఇలాగా దేనికెళ్ళాలి, ఏ కోడి పందాలు పెట్టుకోవాలి, ఏ రికార్డింగ్ డాన్సులు పెట్టుకోవాలి, ఈళ్ళని కాపాడడానికి ప్రెస్ మీట్లు ఎలా పెట్టి పేపర్స్ రాసి ప్రెస్‌కి రిలీజ్ చేయాలనేసి మీరు కష్టపడుతున్నారు. ఓకే. దీని మీద మహా టీవీ వంశీ గారు చాలా క్లారిటీ ఇచ్చేసాడు. ఇదేంటంటే జనసేన పార్టీ మా ఎనకాల ఉన్న ఒక టెయిలు, టీడీపీకి ఉన్న ఒక టెయిలు అని క్లారిటీగా ఒక 20 నిమిషాలు వీడియో చేశాడు. ఆ వీడియో కాస్త కావాలనుకుంటే నేను నా బయోలో లింక్ ఇస్తాను. ఆ వీడియోలో అతను ఏం చెప్తున్నాడంటే 21 మంది ఎమ్మెల్యేలు కూడా జనసేనకి నిజంగా కష్టపడ్డ 12 సంవత్సరాలు కష్టపడ్డ కూలీలు కాదు. ఓకే. మేము నిలబెట్టుకున్న వ్యక్తులే. అందులో ఈ
రైల్వే కోడూరు వర్గానికి చెందడం వచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది అనేసి కన్ఫర్మ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ నుంచి ఆదికేశవులు ఎవరో రెడ్డి అంట, అతన్ని తీసుకొచ్చి మేము టీడీపీలో కలుపుకున్నాం. కానీ అతను కూడా నగ్గడని తెలిసిన తర్వాత ఇక అది ఎస్సీ రిజర్వేషన్లో కలుపుకొని ఎస్సీ రిజర్వేషన్లో ఎవరినో నిలబెడదాం అనేసి జనసేనకి ఇచ్చేద్దాం, ఇది నగ్గదు పార్టీ అనేసి జనసేనకి ఇచ్చేద్దాం అనుకున్న సమయంలో అతను నా మనిషికి జనసేన టికెట్ ఇప్పించండి నేను నగ్గించుకుంటానని చెప్పి అతను ఈ అరవా సీదర్ని అయితే పెట్టుకున్నాడు. అతనే ఈ జనసేన పార్టీకి ఎమ్మెల్యే టికెట్గా కన్ఫర్మ్ చేశారు. ఇందులో ఎక్కడా కూడా జనసేన నిజమైన నాయకులు తాటం చెట్టు అతను ఉంటాడు, అతను కూడా పాపం మరి ఉన్నాడో లేదో తెలియదు ఈ విషయంలో. ఓకే, అలా నగ్గడం వల్ల 70-80 కోట్లు ఖర్చు పెట్టారంటే తనకి టికెట్ కోసం. అంటే 70-80 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నారు. జనాలు డబ్బులు తీసుకున్నారనే కదా 70-80 కోట్లు ఖర్చు పెట్టామంటే దాని అర్థం. ఇక జనాలు ఆలోచించుకోవాలి. మీరు ఇలాంటి డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తుంటే ఇటువంటి నాయకులు వస్తారు, మీ ఇంట్లోకి వచ్చి మీ ఆడవాళ్ళ మీద పక్కలు ఎక్కుతారు. ఓకే, ఒక ఆడవాడు వెళ్ళి అతను ట్రాప్ చేసింది, అతను పడిపోయాడు, పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. దానికి పెళ్ళి అయ్యి ఒక 10 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు, వీడికి పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉన్నారు. ఓకే, కనీసం ఈ ఆలోచనలు ఏం లేవు, రోడ్ల మీద చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. దీని మీద సెటిల్మెంట్ అయిందంట. ఆ ఆడవిడ ఎవరైతే ఉందో ఆవిడ ఈ ఇష్యూ మీద ఒక జర్నలిస్టు ఒక న్యూస్ కథనం రాస్తే దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆవిడ బెల్ట్తో కొట్టి నేను రాయమన్నానేంట్రా, నాకు నచ్చింది నేను వెళ్తున్నానని చెప్పింది ఆ అమ్మాయి. మళ్ళీ ఈరోజు బయటకు వచ్చేసి అబ్బాయి లేదండి నన్ను ట్రాప్ చేశాడండి, నన్ను బలవంతంగా వాడేస్తున్నాడండి, నా బిడ్డను కూడా నాకు కాకుండా చేశాడండి. అసలు ఈడుతూ ఉండిపోవడానికే బిడ్డను తీసుకెళ్ళి మొగుడికి ఇచ్చేయడానికి 3 కోట్లు సెటిల్మెంట్ అంట. మహా టీవీ వంశీ గారు చెప్తున్నాడు. ఎంతకన్నా హైలైట్ విషయం ఏంటంటే ఈరోజు సెటిల్మెంట్ అవుతుందంటే భయంకరమైన న్యూస్. ఆ సెటిల్మెంట్లో ఏంటంటే ఈరోజు 10 కోట్లు ఇస్తే ఆ అమ్మాయికి సెటిల్మెంట్ క్లియర్ అయిపోయి ఆ అమ్మాయి సాయంత్రం బయటకు వచ్చి ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న కుట్ర, ఏదో లడ్డూ వివాదం గురించి, అదే తిరుపతి లడ్డూ వివాదం గురించి నన్ను ఎలా తీసుకొచ్చి చేస్తున్నారు అని చెప్పుద్దంట. 10 కోట్లు ఇవ్వని పక్షంలో, అంటే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు 10 కోట్లు ఇవ్వని పక్షంలో ఇటు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతే వాళ్ళు 5 కోట్లు 7 కోట్లు ఇస్తారన్నారంట. ఇంకా రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తుందంట. ఇది ఈరోజు వచ్చిన కొత్త అప్డేట్. మరి దీని మీద ఈ జనసేన నాయకులు లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేకి కూడా స్పందించకపోతే చాలా నాన్సెన్స్గా ఉంటుంది. ఒక లోకల్ బాడీలో ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీటీసీలకు మీరు స్పందించకపోయినా పర్లేదు కానండి, మీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇలా చేస్తున్నాడు దాని మీద మీరు స్పందించకపోతే సస్పెండ్ చేశారా, లేకపోతే సస్పెండ్ చేసామనేసి ప్రెస్ మీట్ కూడా ఏం పెట్టి కనీసం పేపర్ కూడా రిలీజ్ చేసింది ఏం లేదని నేను అనుకుంటున్నాను. సస్పెండ్ చేశారనేసి ఏదో రకరకాలుగా రాస్తున్నారు, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. కానీ ఇది ఈరోజు న్యూస్ యొక్క కొత్త అప్డేట్ అండి. మరి రాబోయే ఇక్కడ కొత్త విషయాలు ఎలా ఉంటాయి, ఎంత పనికిమాల చెత్త విధంగా ఉంటాయి, వీళ్ళు నిజంగా జనాలు సేవ చేయడానికి వస్తున్నారా, లేకపోతే జనాలు పీక్ తినడానికి వస్తున్నారా, అసలు నిజంగా జనాలు కూడా ఇలాగే ఉన్నారా? ఎవడైతే ఏంటి నా కులం కూడా ఉండాలి, లేకపోతే నా మతం కూడా ఉండాలి, ఓకే, నాకు మాత్రం ఓటింగ్ టైంలో మాత్రం నాకు డబ్బులు ఇవ్వాలి అనుకునే ఈ పనికి మాల ఈ జనం మారణ పక్షంలో ఇది ఇలాగే జరుగుతుంది. మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధి జరుగుతుంది. మనం అలా అప్పుల్లోకి వెళ్ళిపోయి మనం సంపాదించింది మనకు సరిపోకుండా పోతుంది. ఇది ఈ విషయం యొక్క కూలంకష సమాచారం అండి. మళ్ళీ మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. సైన్ అవుట్ మీరు.